హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో 25 ఏళ్ల వయసు రాకముందే జుట్టు తెల్లపడటం ప్రారంభం అవుతుంది. దాంతో చాలామంది కంగారు పడిపోయి బయట మార్కెట్లో దొరికే డ్రైల్ వాడేస్తుంటారు. అలా డై వేసుకోవడం వలన జుట్టు తాత్కాలికంగా నల్లగా ఉన్న జుట్టు రాలే సమస్య వంటి కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెరిగిన ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం, ఇతర కారణాల వల్ల జుట్టు రాలటం, అలాగే జుట్టు తెల్లగా మారటం జరుగుతుంది. తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి మనం ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకునే చిట్కాలను వాడితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాల్సి వస్తుంది. తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ సమయం, తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ సమయం పడుతుంది. మనం ఇంటి చిట్కాల ద్వారా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీనికోసం మనం కేవలం మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. దీనికోసం చేసుకోవడం చాలా ఈజీ. దీనికోసం ముందుగా పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి నీళ్లు పోసి టీ పౌడర్ వేసి టీ డికాషన్ తయారు చేసుకోవాలి. టీ పొడి జుట్టుకు చాలా బాగా సహాయపడుతుంది. ఈ డికాషన్ జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలకుండా అరికడుతుంది. అలాగే దెబ్బతిన్న జుట్టును ఆరోగ్యంగా మార్చడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. టీ డికాషన్ జుట్టుకు రాయటం వలన జుట్టు కుదుళ్లు బలంగా ఉండి జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడవుగా పెరగడమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్య కూడా తొలగిపోతుంది. ఈ డికాషన్ బాగా మరిగింది కదా, ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి. ఇక ఇప్పుడు టీ డికాషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని హెన్నా పౌడర్ వేసుకోవాలి. జుట్టు పొడవు క్వాంటిటీని బట్టి పౌడర్ వేసుకోవాలి. హెన్నా పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది. లేకపోతే మనం గోరింటాకును తీసుకొచ్చి నీడలో ఆరబెట్టి పొడిగా చేసుకోవచ్చు. హెన్నా తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా జుట్టు ఒత్తుగా బలంగా పెరిగేలా చేస్తుంది. జుట్టు మూలాలపై పనిచేసి జుట్టు తంతువులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. సహజ సిద్ధమైనది, యాంటీ ఫంగల్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన తల మీద ఉన్న చర్మం కూడా ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటుంది. ఇక ఆ తర్వాత ఒక స్పూన్ పెరుగు వేయాలి. పెరుగు అనేది మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్న పెరుగు జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం వెంట్రుకలకు అవసరమైన పోషకాలు, ఖనిజాలను అందించి జుట్టు ఒత్తుగా మెరిసేలా చేస్తుంది. సహజమైన కండిషనర్గా పనిచేస్తుంది. ఇక తర్వాత మనం తయారు చేసుకున్న టీ డికాషన్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి. హెన్నా పౌడర్, పెరుగు, టీ డికాషన్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారుగా, బాగా కలిపేసుకుంటున్నాం. టీ డికాషన్ ఎంత పడితే అంత వేసుకోవాలి. దాదాపుగా 4 నుంచి 5 స్పూన్లు పడుతుంది. మన జుట్టుకి అప్లై చేసుకోవడానికి వీలుగా మనం కలుపుకోవాలి. ఇక ఈ పేస్ట్ తయారైనాక జుట్టుకి పట్టించాలి. జుట్టుకి అప్లై చేయడానికి కొన్ని సూచనలు తప్పనిసరిగా పాటించాలి. తల మీద నూనె లేకుండా చూసుకోవాలి. అలాగే తలస్నానం చేశాక, ఈరోజు తలస్నానం చేస్తే తెల్లారి ఈ పేస్ట్ని అప్లై చేయాలి. అప్లై చేశాక 2 నుంచి 3 గంటలు అలా వదిలేయాలి. ఆ తర్వాత షాంపూ పెట్టకుండా తలస్నానం చేయాలి. ఆ రోజు ఇంకా షాంపూ పెట్టకూడదు. రాత్రి సమయంలో కాస్త నూనె రాయాలి. మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయొచ్చు. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు, తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాలు సమయం పడుతుంది. హెన్నా మనం వాడినప్పుడు జుట్టు రెడ్డిష్ వస్తుంది. మనం టీ డికాషన్ వేయటం వలన రెడ్డిష్ రాదు, బ్లాక్ కలర్లో మారుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. హెన్నా, టీ డికాషన్ కలవటం వలన జుట్టు నలుపు రంగులోకి వస్తుంది. ఈ పేస్ట్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే జుట్టుకు పోషణ అంది జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. తెల్ల జుట్టు సమస్య ఉన్న వారికి ఒక మంచి రెమెడీ అని చెప్పవచ్చు. వారంలో 2 సార్లు ఈ పేస్ట్ అప్లై చేయవచ్చు. లేదా తెల్ల జుట్టు తక్కువగా ఉంది అనిపిస్తే వారంలో ఒకసారి సరిపోతుంది. మీ తెల్ల జుట్టును బట్టి మీరు అప్లై చేసే విధానం ఉంటుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి.